ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కందుకూరు. నేను మీ తిరుపతిరావు. ఈ రోజు అయితే మనం కందుకూరు నుంచి విప్పగుంట వెళ్ళేటువంటి రోడ్డు మార్గంలో అయితే ఉన్నాం. ఈ రోడ్డు మార్గంలో కొంతమంది యానాదులు ఇక్కడ నివాసం అయితే ఉంటూ ఉన్నారు. రీసెంట్గా పడినటువంటి వర్షాలకు వీళ్ళ గుడిసెలు అన్నీ నీటితో అయితే నిండిపోవటం జరిగింది. వాళ్ళు అసలు వండుకోవటానికి కానీ అసలు తినటానికి కానీ తిండి లేని పరిస్థితులు అయితే ఉన్నారు. అసలు వాళ్ళని ఎవరు అయితే పట్టించుకోని పరిస్థితుల్లో ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి కందుకూరు గ్రామస్తులు ఎవరైనా సరే వాళ్ళకి ఎవరైనా ఫుడ్ తెచ్చిస్తే తినటం, లేకపోతే అక్కడే ఉండిపోవటం అయితే జరుగుతూ ఉంది. ఈరోజు గట్టిపోయిన మల్లికార్జున గారు మార్నింగ్ పూట టిఫిన్స్, మధ్యాహ్నం పూట భోజనాలు అయితే ఏర్పాటు చేయటం అయితే జరిగిందని చెబుతూ ఉన్నారు. అసలు ఈ యానాదులు ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నారు, అసలు వాళ్ళకి ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు ఇవేమైనా ఉన్నాయా లేవా, అసలు నాయకులకి ఏమన్నా అర్జీలు కానీ అలాంటివి ఏమైనా పెట్టుకొని వాళ్ళు ఏమైనా ఆధార్ కార్డులు ఏమైనా తీసుకున్నారా లేదా, అసలు ఎప్పటి నుంచి వీళ్ళకి ఈ దుస్థితి ఉందో వారి మాటలను అడిగి తెలుసుకుందాం రండి. ఏం పేరమ్మ మీ పేరు? నా పేరు రవణమ్మ సార్. ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారు మీరు? మేము 20 సంవత్సరాల నుంచి ఉంటున్నాం సార్. మాకు ఇక్కడ ఎవరు ఏ ప్రభుత్వం మాకు సాయం కూడా చేయట్లేదు సార్. మాకు వర్షాలు వస్తేనేమో మా గుడిసెలలో నీళ్లు ఇబ్బంది పడిపోతాను. వస్తున్నారు, కొంతమందికి ఉన్నాయి, కొంతమందికి లేవు సార్. మాకు ఆధారాలు రేషన్ కార్డులు లేవు. కనీసం ముసలి కూడా కొంచెం కొంతమంది పింఛన్ కూడా లేవు సార్. మా వరకు రేషన్ కూడా రావటం లేదు. రేషన్ కూడా లేదు. ఎప్పుడన్నా నాయకులు ఎవరైనా వస్తుంటారు కదా, వాళ్ళకి ఏమైనా చెప్పారా అధికారులు? వస్తున్నారు కానీ అది అంటున్నారు ఇది అంటున్నారు, ఎవరు ఏం చేయట్లే. మాకు ఏ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు మమ్మల్ని. ఇప్పుడు బాగా ఇక్కడ వర్షాలకు నీళ్ళు వచ్చేసాయి, ఫుడ్ వండుకోవడానికి ఇబ్బందిగా ఉంది, ఎట్లా చేస్తున్నారు? ఎవరో ఒకళ్ళు వచ్చి ఎవరో ఒకళ్ళు ఏ పూట కాపోవడం ఒక ముద్ద అన్నం పెట్టేసిపోతున్నారు. అన్నం రోజు అట్లా ఎవరు బెటరు కానీ ఏం చేద్దాం, అలాగే బతకాలి కదా మరి. ఏం పని చేస్తుంటారు? ఏదో కూలి పనులు ఏదో ఒకటి తెలిసిన పనులకు బాగుంటాం. ఏదో మీ చేతనైన పనులు మీరు చేసుకుంటూ జరగాలి కదా సార్. తింటూ ఉంటారు, ఎవరన్నా పెట్టినప్పుడు తింటూ ఉంటారు అంతే. ఈ పిల్లలు ఏం చేస్తూ ఉంటారు? పిల్లలు ఏమి స్కూల్కి ఏం పోరు, ఊరికే ఇంకా ఇళ్ళ కాడ తిరుగుతూనే ఉంటారు. 20 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నారు. కనీసం ఇల్లు ఏర్పాటు చేయమని కానీ ఎవరిని అడగలేదు మీరు? అడుగుతున్నాం సార్ వచ్చిన వాళ్ళందరినీ. అదిగో చూస్తాం ఇదిగో చూస్తామని అంటున్నారు, ఏదేదో రాపించుకొని వెళ్ళిపోతున్నారు, పట్టించుకోవట్లేదు. లైట్లు లేవు, కరెంట్ కూడా లేదు. నైట్ పూట ఎట్లా ఉంటున్నారు అయితే? అలాగే పండుకుంటారు సార్. ఏం చేస్తావు, మంచాలు వేసుకొని అలాగే. కింద నీళ్ళు వస్తేనే వర్షాలు వస్తేనే వండలేము, అంతా ఇళ్ళ బురద, వండుకోవడానికి కూడా కష్టమే కట్టెలు పెట్టుకొని. అట్టనే ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడన్నా అధికారులు ఎవరన్నా వచ్చారా గవర్నమెంట్ నుంచి? ఎవరు రాలేదు సార్, ఎవరు రాలే. అప్పుడు ఏదో ఓట్ల ఎలక్షన్కి వచ్చి అదిగో చేస్తాం ఇదిగో చేస్తాం అని అన్నారు కానీ ఇప్పుడు ఎవరు రాలే. మీరు అందరు కలిసి కట్టుకు వెళ్ళి అడిగితే కదా. ఒకసారి వెళ్ళాం సార్ ఆఫీస్ కాడికి. ఏ ఆఫీసు? ఇటు మన ఎంఆర్ఓ ఆఫీసా? ఎంఆర్ఓ కదా సార్, ఇంటూరు నాగేశ్వరరావు సార్ కాడికి వెళ్ళాం. మేము అందరం వెళ్తే చూస్తామమ్మా మీకు తప్పకుండా న్యాయం చేస్తామని అన్నాడు. ఇప్పుడు ఎలక్షన్ టైంలోనా? తర్వాత పట్టించుకోలేదు, ఎవరు పట్టించుకోవాలి. చూస్తామమ్మా మిమ్మల్ని పట్టించుకుంటాం గట్టిగానే అన్నాడు ఆ సార్. ఏమో అందరం పోయి దండాలు పెట్టి అడిగాం. ఇప్పటికి ఊరు రాలే. నీ పేరు ఏం పేరు? నా పేరు రాజమ్మ. చెప్పండి. కాలువపారు నీళ్ళు ఇళ్ళకి అన్నీ వచ్చేసినాయి. బురద పండుకోవడానికి లేదు, ఉండేదానికి లేదు. అన్నాన్ని కూడా ఇబ్బంది అయిపోతుంది. కనీసం వండుకుని తింటాను కాడ బిడ్డలు మేము పస్తులు 1 రోజు 2 రోజులు పస్తులు పడుకుంటాను కాడ మా బాధలు మేము ఎట్లా కూడా పడుకుంటూనే ఉండవు. మమ్మల్ని ఎవరు పెట్టించుకోవట్లేదు. ఇల్లు బొల్లులు కూడా మాకు సాయం ఎవరు చేయట్లేదు. ఎట్టొకటి అట్టే కాలం గడుపుకుంటా ఉన్నాం 20 సంవత్సరాల నుంచి. మాకు ఏదైనా ప్రభుత్వం ఏదైనా చూపించి ఇల్లు బొల్లు కట్టిస్తే మా బిడ్డలు మేము దాంట్లో కూలి పనులు చేసుకొని మా బతుకులు మేము బతుకుంటే ఎట్టగొట్టి మా బాధ మేము పడుకుంటాం సార్. ఆధార్ కార్డులు ఉన్నాయా? ఆధార్ కార్డు కొంతమందికి ఉండి కొంతమందికి లేవు. ఫస్ట్ అవి తెప్పించుకుంటే కదా మీకు ఏమైనా పథకాలు అందటానికి. కొంతమందికి ఉన్నాయి, అప్లై చేస్తున్నారు. మళ్ళీ ఏందో మరి అప్పుడు అంటారు ఇప్పుడు అంటారు, ఇంకా రాలేదు, ఇంకా రాపించడానికి రాలేదు అంటారు. పింఛన్లు కూడా తర్వాత మళ్ళీ వెళ్ళి అడుగుతూ ఉండాలా వచ్చిందా లేదా ఆధార్ కార్డు అని. కొంతమందికి చేసారు, కొంతమందికి ఉన్నాయి. పింఛన్లు కూడా ఇప్పుడే రాపించుకుంటానికి పోతున్నాం. అవి రాస్తారో రాయరు కూడా నమ్మకం లేదు. రేషన్ వస్తుందా? రేషన్ కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాదు. ఎప్పుడో పాతకాలం వాళ్ళకి వస్తుండే. ఇప్పుడు కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళకి ఇంకా రేషన్ కార్డులు లేవు, ఆధార్ కార్డులు లేవు, బియ్యం కూడా వాళ్ళకి లేవు. కూలి పనులు చేసుకుని తెచ్చుకొని తింటా ఉండరు. ఒక పూటకి ఒక పూట పస్తు పండుకుంటారు. అదే సార్ మా పరిస్థితులు.
మీరు ఇప్పుడు ఆధార్ కార్డు ఉంటేనే ఎక్కడన్నా రేషన్ తెచ్చుకోవాలన్నా, ఏదైనా పథకం రావాలన్నా, ఏదైనా హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఆధార్ కార్డు కావాలి. ఉండాలి కదా సార్, ఎవరు మమ్మల్ని పట్టించుకోవట్లేదు. మీరే వెళ్ళాలి, ఎవరు పట్టించుకుంటారు? ఇప్పుడు పోతున్నాం వస్తున్నాం కానీ ఏం పోయినా చెప్పడం లేదు, మాకేం రావట్లేదు. ఇంకా 1కి 4 సార్లు తిరిగి ఆధార్ కార్డు తెప్పించుకుంటే మీకు అన్నీ వస్తాయి. తెప్పించుకుంటాం సార్, పోయి అడుగుతాం, తర్వాత ఎడ చేస్తారు ఏమో. పోయి అడగాలనే ఉన్నాం, పోతున్నాం. ఇప్పుడు గడిపించి రేపు పోతున్నా. ఎమ్మెల్యే గారికి చెప్పారు ఒకసారి? ఎమ్మెల్యే గారికి ఒకసారి చెప్పాం సార్, వచ్చినట్టు చెప్పిండు. చూస్తామన్నారా? చూస్తామని. ఎన్ని నెలలు అవుతుంది చెప్పి? ఎంత ఈ ఓట్లు ఎలక్షన్ టైంలో చెప్పి అంతే సార్, ఎలక్షన్ టైంలో. మళ్ళీ ఇప్పుడు మీరు కూడా వెళ్ళలేదు తర్వాత? మేము కూడా మమ్మల్ని ఎవరు ఎక్కడికి పిలవలేదు, మేము పోలేదు సార్. తెలవదు మాకు పోలే. ఒకసారి వెళ్ళి అడగండి, మళ్ళీ వాళ్ళు ఏం చెబుతారు వినాలి కదా మీరు కూడా. అదే సార్, ఎమ్మెల్యే పోయే చేస్తాం సార్ ఒకసారి. ఎందుకులే అప్పుడు చెప్పాను కదని గమ్మ ఉన్నాము. నువ్వు ప్రభుత్వం పట్టించుకుంటే కదా సార్, మాకు మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు? ఇంకా ఎలక్షన్ వస్తే మీకు అందరికి ఇల్లు కట్టేస్తాం, ఇవన్నీ లేపేస్తాం, ఇక్కడే చూపిస్తాం అని చెప్పినారు. పిల్లాది పోయి ఒక్కరిని కూడా ఎట్టు పనికుండా అన్ని సార్లు గెలిపించేసినాం. గెలిపించిన తర్వాత ఏది ఎవరు మమ్మల్ని అసలు పోయి రావట్లేదు, పట్టించుకోవట్లేదు. ఏమో మాకైతే నమ్మకం లేదు. ఇచ్చిన తర్వాత ఒకసారి మీరు వెళ్ళి కలవాలి. కలిసారు, కొంతమంది గెలిచారంట కదా సార్ వెళ్ళేసి. కొంతమంది పోలేదు, బాగలేక ఆసుపత్రికి పోయాం. కొంతమంది వీళ్ళ వరకు పోయి అడిగారంట. మరి అది కామని చెప్పింది, ఏం చెప్పారో ఏమో తెలియదు నాకు. కానీ ఎట్లా పట్టించుకోండి సార్, మమ్మల్ని పట్టించుకొని మాకేదో గుడిసెలు బడిసెలు తీసేసి ఏదైనా ఇల్లు బరువులు కట్టిస్తే మా బతుకులు మేము బతుకుండా, మా బిడ్డలు మేమే కూలి పని బోలి పని చేసుకొని అట్టగొట్టి పిల్లల బళ్ళు బడికి పంపించుకొని మేము సాక్కొని అట్టగొట్టి మాకు కాలం గడుపుకుంటాం సార్. మాకు గుడిసెలు ఉండేదానికి తానకం లేదు. ఇప్పుడు బురదలో బండుకోలేక పిల్లకాయలు అయితే ఒకటే బురద, కాలంలో బర్రె ఆడతాం, ఒకటి జ్వరాలు జలుబులు దగ్గులు, ఆసుపత్రి తిరగలేక గవర్నమెంట్ ఆసుపత్రిలో అల్లాడిపోతున్నాం సార్. చాలా బాగా ఇబ్బందిగా ఉంది సార్, మాకు చాలా ఇబ్బందిగా ఉంది. అది సార్ మా పరిస్థితి. సార్ నమస్తే సార్, మీ పేరు సార్? నా పేరు గట్టిపోయిన మల్లికార్జునరావు అండి. నేను కందుకూరులోని కోవూరు రోడ్లో ఉంటుంటాం, ఐఎస్ఆర్ నగర్లో. నేను గత చాలా సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క విప్పగుంట రోడ్లోని వ్యవసాయ మార్కెట్ పక్కన గోడ పక్కన ఉంటుంది ఈ రోడ్డుకి. ఇది అంతా కూడా ఈ యొక్క యానాదులు, ఇక్కడ బుడబొక్కల సంబంధించిన జాతి వాళ్ళందరూ కూడా ఈ కాలం వెంపడే ఉంటున్నారు. కానీ పాపం వీళ్ళు గత 20 సంవత్సరాల నుంచి గతంలో నుంచి ఉన్నారు, వీళ్ళకి సరైన నివాసం కుదరలేదు. గత ప్రభుత్వంలో కూడా అది ఎలాంటి విధంగా దీన్ని ఏం పట్టించుకోలేదు. కాకపోతే ఇటీవల వర్షాలు కురిసిన తర్వాత ఈ 3 రోజుల నుంచి ఈ వర్షాలకి బాగా ఇళ్లలో ఉండేవాళ్ళు కూడా బాగా ఇబ్బంది పడిన టైం ఉంది. నాకు వాళ్ళు రాత్రి నుంచి గుర్తొచ్చి ఈ వర్షం అంతా దీంట్లో నీళ్ళలో మునిగిపోయి చాలామంది చిన్నపిల్లలు ఉన్నారు. ఈ చిన్నపిల్లల పాపం జబ్బును బారిన పడే అవకాశం కూడా ఉంది. ఉదయం వచ్చి చూసాము. ఈ యొక్క మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క ఇంటూరు నాగేశ్వరరావు గారు, మన స్థానిక శాసనసభ్యులు, వారు చొరవతో కొంతమందికి చాలామందికి కూడా నివాసం ఏర్పరిచారని తెలిసింది. ఇక్కడ ఈ యొక్క ఎప్పగుంట రోడ్లోని వీళ్ళకు కూడా ఏదో ఒక నివాసం ఏర్పరిచి చేస్తే నిజంగా వాళ్ళకి మనం పేదవాళ్ళకి చేసినట్టు అవుద్ది. స్థానిక శాసనసభ్యులు వారు ఖచ్చితంగా వీళ్ళని దృష్టిలో పెట్టుకొని చేస్తారని కూడా నాకు తెలిసింది. వాళ్ళు చేస్తారు, ఎందుకంటే ఆయన పేదల పక్షాన చేస్తున్నాడు కాబట్టి చేయాలని. వీళ్ళ బాధక సాధనలు కూడా వచ్చి చూసి వీళ్ళకి సరైన న్యాయం, అంటే వీళ్ళకి ఏదైనా ఒక నివాసం ఏర్పరిచి ఒక ఇల్లు కట్టించే కార్యక్రమం కానీ, లేకపోతే వాళ్ళకి స్థలం ఇచ్చే కార్యక్రమం కానీ వీళ్ళకి చేస్తే మనం ప్రభుత్వ పరంగా కానీ, తెలుగుదేశం పార్టీకి కానీ, పైన నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అందరికి కూడా ఒక మంచి పేరు వచ్చుద్ది. సో ప్రభుత్వానికి ఎప్పుడైనా ఇలాంటి పేదలు చేస్తూ ఉంటుంది. కానీ వీళ్ళని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం తరపు నుంచి, అటు అధికారుల తరపు నుంచి కూడా చేస్తారని కోరుకుంటున్నాం. అలాగే వీళ్ళకి మెయిన్ సమస్య ఏంటంటే పాపం వీళ్ళకి చాలామందికి ఆధార్ కార్డులు లేవు. ఈరోజు ఆధార్ కార్డు అనేది ప్రతి ఒక్క గవర్నమెంట్ పథకానికి కంపల్సరీగా కావాల్సింది ఆధార్ కార్డు. ఈ ఆధార్ కార్డు లేనందువల్ల రేషన్ కార్డు లేదు. ఎందుకంటే అర్హత ఉండి కూడా 60 సంవత్సరాల వయసు ఉంది, వీళ్ళకి అన్నీ ఉన్నాయి. కానీ గ్రౌండ్ లెవెల్లో వీళ్ళకి వచ్చి ఆ విషయం, వీళ్ళకి ఆధార్ కార్డు లేకపోతే పింఛన్ రాదని తెలియదు. అట్లని వాళ్ళు వెళ్ళి చేపించుకునే విధానం కాదు. ఇప్పుడు ఎవరైనా వెళ్ళి చేపించుకుంటే వీళ్ళకేమో వెళ్ళి చేపించుకునేవాళ్ళు. సో అధికారులు గుర్తించి వాళ్ళే వీళ్ళ దగ్గరకు వచ్చి ఒక డ్రైవ్ ఏర్పాటు చేసి వీళ్ళకి ఆధార్ కార్డు, రేషన్ కార్డు అనేది వాళ్ళకి తెలియదు కాబట్టి ఎలాంటి విషయం వాళ్ళందరూ కూడా గుర్తించి, ఎందుకంటే ప్రభుత్వం మొన్న ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఉన్న యానాదులలో ఎంతమందికి అసలు గవర్నమెంట్ పథకాలు ఉన్నాయంటే మోర్ దెన్ 50% అసలు ఎక్కడ కూడా అర్హత కూడా ఇంకా పొందలేదనేది ఉంది. అంటే గతంలో ఎవరు వాళ్ళు గుర్తించడం వల్ల. సో ఇప్పుడు గుర్తించి వీళ్ళకి ఆధార్ కార్డు, రేషన్ కార్డు వచ్చే విధంగా చేసి ప్రభుత్వం నుంచి వచ్చే
4,000 రూపాయల పథకం కానీ, ఆడపిల్లలకు వచ్చే 18,000 పథకం కానీ, వాళ్ళకు వచ్చే గ్యాస్ సిలిండర్ కానీ ఇవన్నీ కూడా ఉచితంగా ఉన్నాయి. సో ప్రభుత్వానికి వీళ్ళకి చేసినప్పుడే మనం నిజమైన పేదలకి మన యొక్క పథకాలు వెళ్ళినట్టు గుర్తించండి. కాబట్టి వీళ్ళని గుర్తించి అవి చేయాలి. అలాగే కొంచెం ఈ సమాజంలో కొంచెం ఉన్నతమైన స్థితిలో ఉన్నవాళ్ళు, కొంచెం బాగా ఏదైనా ఒక కార్యక్రమాలు, ఒక ఫంక్షన్లు ఇవన్నీ చేసే వాళ్ళందరూ కూడా ఏదైనా ఒక ఫంక్షన్ మనం చేసినప్పుడు ఆ యొక్క ఫంక్షన్ చేసిన రోజు మనం 1000 మందికి భోజనం పెట్టేదానికంటే కూడా ఈ యొక్క పేదలకు అనేది ఒక్కొక్క ప్రాంతాన్ని ఎంచుకొని ఆ రోజు కనీసం వాళ్ళకు ఒక పూట భోజనం మనం ఏర్పాటు చేయగలిగితే ఎంతో కొంత మనం సమాజానికి చేసినట్టు, వాళ్ళ ఆకలి తీర్చినట్టు అవుద్ది. ఎందుకంటే నిత్యం మనం ఎన్ని పూజలు చేసినా, ఎన్ని గుళ్ళకి వెళ్ళినా పేదవాడికి అంత అన్నం పెట్టినప్పుడే ఉంటుంది. కనుక ఎవరికి తోచినంత, అంటే ఒకరి స్థాయిని మించి పెట్టలేరు, ఎవరి స్థాయికి బట్టి వాళ్ళు కనీసం 10 మందికైనా ఒకరు భోజనం పెట్టగలిగి, ఏదైనా ఫంక్షన్ చేసినప్పుడు వాళ్ళకి తీసుకొచ్చి పెట్టగలిగి, వాళ్ళకు ఒక వస్తువు లేకపోతే ఒక దుప్పటో, ఒక గుడ్డు, ఒక షర్టు, వాళ్ళ పిల్లలకు ఏదో ఒకటి చేయగలిగితే సమాజంలో మనం కూడా బ్రతుకుతూ మన చుట్టూ ఉన్న సమాజం కూడా బ్రతికే విధంగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి పేదలను గుర్తించి కొంచెం ఉన్నతమైన స్థితిలో ఉన్నవాళ్ళు, కొంచెం మనసున్న మహారాజులు వీళ్ళందరూ కూడా వాళ్ళకి సహాయం చేయాలని, వ్యక్తిగతంగా సహాయాలు చేయాలని కోరుకుంటున్నాం. అలాగే స్థానికంగా ఉండే నాయకత్వం కానీ వీళ్ళందరూ కూడా వీళ్ళని గుర్తించి వీళ్ళకి ఆధార్ కార్డు, రేషన్ కార్డులు వచ్చే విధంగా చేసి ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు అన్నిటిని కూడా గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పథకాలు ప్రతి ఒక్క పేదవాడికి చేరాలని కోరుకుంటున్నారు. కాబట్టి వీళ్ళకి చేరే విధంగా స్థానికంగా ఉండే అందరూ కూడా తిరిగి అటు మీడియా వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా చేయాలి. ఎందుకంటే ఇప్పుడు సుమన్ శ్రీ వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే ఏ యొక్క చిన్న సమస్యను కూడా ఇప్పుడు పెద్ద టీవీలు కాకుండా చిన్న సమస్యను కూడా ఈ యొక్క వెలుగెత్తి చాటి చూపుతుంది సుమన్ టీవీ గారు. కనుక సుమన్ టీవీ వారి తరపు నుంచి వీరికి ఖచ్చితంగా ఆధార్ కార్డు, రేషన్ కార్డు వచ్చి వీళ్ళకి ఒక పక్కా నివాసం ఏర్పరిచే విధంగా మీ తరపు నుంచి గవర్నమెంట్ అధికారులకు కూడా తెలియపరిచి, స్థానిక శాసనసభ్యుల వారి గారు కూడా ఇంటూరు నాగేశ్వరరావు గారికి కూడా తెలియపరిచి వీళ్ళకి ఒక మంచి ఆవాసం ఏర్పరిచే విధంగా మేము అటు స్థానిక శాసనసభ్యుల వారి సహకారంతో ఇవన్నీ చేయగలమని, పేదల పక్షాన వాళ్ళకి అన్ని నిలబడి మీరు పనిచేయగలరని సుమన్ టీవీ వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. సార్, ఈరోజు వీళ్ళకి మీరు టిఫిన్స్, భోజనాలు ఏర్పాటు చేస్తారు, నిజమేనా సార్? చేసామండి. ఉదయం వచ్చి చూడంగానే పాపం ఈ పిల్లలు వాళ్ళంతా బాగా ఇబ్బంది పడుతున్నారు రాత్రి వర్షానికి. సరే, మా వంతు సహాయంగా వచ్చి ఉదయం టిఫిన్ అది ఏర్పాటు చేసాము. మళ్ళీ వాళ్ళకి ఇంకా భోజనం దానికి సంబంధించి కూడా రేపు అట్లా కూడా ఒక ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. మిగతా ఫ్రెండ్స్ గారు అందరూ సహకారం తీసుకొని మా వంతు మేము చేస్తాము. అట్లానే ఎవరైనా మనసున్న వాళ్ళు వచ్చి వాళ్ళకి ఏదో ఒకటి, వాళ్ళందరికీ ఒక 30 ఇళ్ళు ఉన్నాయి, వీళ్ళందరికీ ఒక దుప్పటి ఇస్తే వాళ్ళ సాయంత్రం పూట ఈ వర్షానికి ఆ దుప్పటి కప్పుకొని ఉండటానికన్నా ఉంటుంది. కనీసం ఒక పట్ట ఇప్పిస్తే ఆ పట్ట కింద వేసుకొని ఆ బురదలో కాకుండా ఆ పట్ట మీద పనుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. సో ఎవరికి తోచినట్టు వాళ్ళు సమాజంలో ఒక పేరు, గుర్తింపు, 10 రూపాయల డబ్బులు ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చి సహాయం చేయగలమనే మంచి మనసున్నవారు, అన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళు వచ్చి వారికి చేయిస్తే మన ఆత్మ సంతృప్తి చెందుద్దని కోరుకుంటున్నాం. విన్నారు కదా వీళ్ళు చెప్పినటువంటి మాటలు. చాలా కాలం నుంచి, ఒక 20 ఏళ్ళ నుంచి మేము ఈ రోడ్డు మార్గంలోనే ఇట్లా గుడిసెలు వేసుకొని బతుకుతూ ఉన్నాము. కానీ ఏ నాయకులు కానీ, ఏ అధికారులు కానీ మమ్మల్ని అయితే ఇప్పటి వరకు ఎవరు పట్టించుకోలేదని చాలా బాధనైతే వ్యక్తం చేస్తూ ఉన్నారు. అసలు ఎలక్షన్ టైంలో వచ్చి మాకు అవి ఇప్పిస్తాము, ఆధార్ కార్డులు ఇప్పిస్తాము, ఇల్లులు కట్టిస్తామనే మాటలు అయితే చెబుతూ ఉన్నారు. కానీ ఇప్పటి వరకు అయితే మాకు ఎటువంటి ఆధార్ కార్డులు లేవు, రేషన్ కార్డులు కొంతమందికి ఉన్నాయి, కొంతమందికి లేవనే బాధనైతే వ్యక్తం చేస్తూ ఉన్నారు. కనీసం ఇప్పటికైనా మాకు ఏదైనా ఆధార్ కార్డులు ఇప్పించి, ఇల్లులు కట్టించి, మాకు ఏదన్నా పని కల్పించి ఇలా ఉండటానికి ఏర్పాటు చేస్తే మేము మా అంతటి మేము బతుకుతామని చాలా బాధతో అయితే వీళ్ళందరూ చెబుతూ ఉన్నారు. కానీ ఏ ఒక్క అధికారి కానీ, ఏ నాయకులు కానీ మమ్మల్ని పట్టించుకోవటం లేదని, ఎప్పటి నుంచో మేము ఇక్కడ ఉంటున్నా కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకోవటం లేదు. ఎలక్షన్ టైంలో వస్తారు కానీ ఓట్లు వేయించుకొని తర్వాత మమ్మల్ని వదిలేస్తున్నారని చాలా బాధనైతే వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ సుమన్ టీవీ. కెమెరామెన్ చందుతో మీ తిరుపతిరావు.